పవనం ప్రాణకోటికి జీవనం. పవన్ ఆంధ్రకోటికి అభిమానం. కళ్యాణం కుటుంబ వ్యవస్థకు అలంకారం. కళ్యాణ్ జన కళ్యాణానికి శ్రీకారం. లోక కళ్యాణార్థం అవతరించాడు ఆ పరమాత్ముడు, ప్రజా కళ్యాణార్థం అవతరించాడు ఈ పవనాత్ముడు. భగవంతుడు కరుణిస్తే సుఖమయం భక్తకోటికి, పవనంతుడు కటాక్షిస్తే పావనమయం జనకోటికి. పవన్ అనే పవనం ప్రసన్నిస్తే ప్రగతికి పురోగతి, అదే పవనం ఆగ్రహిస్తే ప్రతిపక్షాలకు అధోగతి. పవనసుతుడు సీతామాత పూజ్యుడు, పవన్ కళ్యాణ్ వనితాలోక ఆరాధ్యుడు. తన పవన పవర్తో ఎన్నికల మహాసంగ్రామంలో నిర్విరామంగా శ్రమించి పోరాడి ఎన్నెన్నో అవరోధాలను ఎదురించి పవనంలా దూసుకెళ్ళి ప్రత్యర్థుల ప్రేరేపణల్ని అహంకారాలను రూపుమాపి విజయ పతాకాన్ని ఎగురవేసిన ఎదురులేని మనిషి మన పవన్ కళ్యాణ్. అతనొక ఎన్నికల రణరంగ వీరుడు, ప్రముఖుల మన్ననలు పొందిన ధీరుడు, అందరినీ గౌరవించే మనసున్న మహనీయుడు. అతని పవర్కు ఏ టవరు అవసరం లేదు, అతని అంచనాలకు ఏ వంచనాలు దరికి రాలేదు. ఈ పావనుడు కలలలో ఆరితేరినవాడు, కనులలో కరుణ నిండినవాడు, కలలకు సాకారం చూపుతాడు, అందరి మంచిని ఆశిస్తాడు, ఆపదన్న చోట తక్షణమే చేరుతాడు, అభివృద్ధి అనే ఆరని దీపం వెలిగిస్తాడు. అందుకే అందరి హృదయాలలో స్థానం సంపాదించాడు. అతడిది నిస్వార్థ నిరాడంబర స్వభావం, పరిపాలనా విధానంలో రానీయుడు ఏ లోభం. ఈ పవనముని సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రం అనే రథం ప్రగతి వైపు కాంతి వేగంతో పయనించి ఉన్నత శిఖరాలను చేరుకొని తెలుగు తేజాన్ని చరిత్రలో నిలుపుతారని మనసారా ఆశిస్తూ మీ అభిమాని అంతరంగా.